అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు గ్లోబల్ ఎకనామీనే కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచానికి అతిపెద్ద హెచ్చరికగా మారింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పూర్తి స్థాయిలో జలసంధిని తెరవకపోయినా యుద్ధాన్ని తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సాగుతున్న సైనిక చర్యలను అతి త్వరలోనే తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవటం క్లిష్టమని భావించిన ట్రంప్ యుద్ధాన్ని 4 నుంచి 6 వారాల్లో ముగించే దిశగా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. అయితే పూర్తి స్థాయిలో సముద్ర మార్గం సురక్షితంగా మారకపోయినా అమెరికా తన ప్రధాన లక్ష్యాలను సాధించడంపైనే దృష్టిని సారించింది. ఇరాన్ నౌకాదళాన్ని బలహీనపరచడం, క్షిపణి నిల్వలను దెబ్బతీయడం, అణుసామర్థ్యాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలను ముందుగా పూర్తి చేసి తర్వాత దౌత్యపరమైన మార్గాలను అనుసరించాలని భావిస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకారం ప్రస్తుత సైనిక లక్ష్యాలు కొన్ని వారాల్లో పూర్తవుతాయి. ఆ తర్వాత జలసంధి పరిస్థితి ఇరాన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అవసరమైతే ఇతర దేశాలతో కలిసి సముద్ర రవాణాను కాపాడే ప్రయత్నాలు చేస్తామని కూడా తెలియజేశారు. మరోవైపు అమెరికా దౌత్య చర్చలపై దృష్టి పెడుతున్నప్పటికీ సైనిక సమీకరణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. యుఎస్ ట్రిపోలి 31వ మెరైన్ యూనిట్ 82వ ఎయిర్బోర్న్ డివిజన్ దళాలు ఇప్పటికే మధ్యప్రాచ్యంలో మోహరించాయి. అదనంగా 10,000 మంది సైనికులను పంపే ఆలోచన కూడా ఇంకా కొనసాగుతోంది.